గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? మనం కైనమెటిక్స్ లెసన్ నుంచి ఈఏపీ సెట్ ప్రీవియస్ ప్రాబ్లమ్స్, అదే ఎంసెట్ ప్రీవియస్ ప్రాబ్లమ్స్ చెప్పుకుంటున్నాం కదండి. సో అవర్ నెక్స్ట్ ప్రాబ్లమ్ ఈజ్ 13th ప్రాబ్లమ్. సో ఏ షాట్ ఈజ్ ఫైర్డ్ ఫ్రమ్ ఏ పాయింట్ అట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 200 meters, అంటే 200 meters ఫ్రమ్ ది ఫుట్ ఆఫ్ ఏ టవర్ 100 meters హై, అంటే 100 meters హై ఉన్నటువంటి టవర్ నుంచి 200 meters డిస్టెన్స్లో ఒక షాట్ని ఫైర్ చేశారు. ఓకేనండి, చూద్దాం. సో ఎంత అండి టవర్ హైట్ ఎంత చెప్పాడు? 100 meters ఇచ్చాడు. టవర్ హైట్ 100 meters. నెక్స్ట్ ఎంత డిస్టెన్స్ అండి టవర్ నుంచి? 200 meters డిస్టెన్స్లో ఒక ప్రొజెక్టైల్ని ఏం చేశాడంటే ఫైర్ చేశాడు. సో దట్ ఇట్ జస్ట్ పాసెస్ ఓవర్ ఇట్, అంటే ఇది ఏమైందంటే ఈ బిల్డింగ్ నుంచి జస్ట్ పాస్ అయిందంట. సో చూడండి, అంటే అది ఏపడింది. సరేనండి. నెక్స్ట్ ద డైరెక్షన్ ఆఫ్ షాట్ విత్ రెస్పెక్ట్ టు ది హారిజాంటల్ ఈజ్, అంటే ఈ షాట్ యొక్క డైరెక్షన్ హారిజాంటల్తో ఎంత, అంటే థీటా ఎంత అని అడుగుతున్నాడండి. ఇక్కడ హారిజాంటల్తో ఇది చేసే యాంగిల్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ నుంచి చూడండి, సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 200 meters అయితే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా ఏమవుతుందంటే 200 meters అవుతుంది. సో ఇప్పుడు ఇదంతా హారిజాంటల్ డిస్టెన్స్లో ప్రొజెక్టైల్ ట్రావెల్ చేసిన డిస్టెన్స్. దీని అంతటిని ఏమంటామంటే మనం ప్రొజెక్టైల్ మోషన్లో రేంజ్ అంటామని. నెక్స్ట్ ఇది మ్యాక్సిమం హైట్ అవుతుంది, అంటే ఆ ప్రొజెక్టైల్ గ్రౌండ్ నుంచి హైయెస్ట్ పాయింట్ దగ్గర ఉన్నప్పుడు ఎంత డిస్టెన్స్ అయితే ఉందో దాన్నే మ్యాక్సిమం హైట్ అంటాం. సో ఇదంతా ఏమవుతుందంటే హెచ్ మ్యాక్స్ అవుతుంది. సో ఇప్పుడు హెచ్ మ్యాక్స్ ఈక్వల్స్ టు ఎంత ఇచ్చాడండి చూద్దాం. హెచ్ మ్యాక్స్ ఈక్వల్స్ టు, అంటే మ్యాక్సిమం హైట్ హెచ్ మ్యాక్స్ ఈక్వల్స్ టు 100 meters. సో మనకి ఆల్రెడీ సినాప్సిస్లో మనం చెప్పుకున్నామండి, హెచ్ మ్యాక్స్కి ఫార్ములా ఏంటంటే u² sin² θ/g ఈజ్ ఈక్వల్స్ టు 100. నెక్స్ట్ రేంజ్ ఈ ఫార్ములా, రేంజ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వచ్చిందంటే చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 200, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 200, అప్పుడు టోటల్ ఎంత అండి 400, అంటే 200 + 200 ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 400. మనకి రేంజ్ ఫార్ములా ఏంటంటే u² sin2θ/g ఈజ్ ఈక్వల్స్ టు 400. ఇవి మెయిన్గా గుర్తుపెట్టుకోవాలండి. ప్రొజెక్టైల్ మోషన్ అనగానే హెచ్ మ్యాక్స్ అంటే మ్యాక్సిమం హైట్ ఫార్ములా గుర్తుండాలి, అలాగే రేంజ్ ఫార్ములా గుర్తుండాలి, టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఫార్ములా గుర్తుండాలి. ఈ మెయిన్ చాలా చాలా ఇంపార్టెంట్. సో మ్యాక్సిమం హైట్ అంటే u² sin²θ/g, రేంజ్ అంటే u² sin2θ/g, టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటే 2u sin θ/g. సో ఇప్పుడు చూద్దాం. ఈక్వేషన్ 1 దీన్ని ఈక్వేషన్ 2 అని అనుకుందాం. ఓకేనండి. సో 2/1 చేద్దాం. ఈక్వేషన్ 2/ఈక్వేషన్ 1 చేస్తే u² sin2θ/g హోల్ బై u² sin²θ/2g, సారీ అండి, u² sin²θ/2g. ఓకే, ఈజ్ ఈక్వల్స్ టు 400/100. 2 zeros క్యాన్సిల్. ఇప్పుడు ఈ ఫ్రాక్షన్ మొత్తం ఏమవుతుందంటే రివర్స్ అవుతుంది. సో రివర్స్ అయితే ఏమవుతుంది చూడండి, u² sin²θ/2g ఇంటూ u² sin2θ/g, u² sin2θ/g, అంటే న్యూమరేటర్లో అలాగే ఉంటుంది, డినామినేటర్లో రివర్స్ అవుతుంది. అంటే 2g/u² sin² ఈజ్ ఈక్వల్స్ టు 4. క్యాన్సిల్ అయిపోయి క్యాన్సిల్ చేద్దాం. జీజీ క్యాన్సిల్, u² క్యాన్సిల్, ఇంకా మిగిలింది ఏంటంటే sin2θ/sin²θ. sin2θని ఎలా రాయొచ్చు అంటే 2 sin θ cos θ, ఫార్ములా తెలుసు కదండి sin2θకి, 2 sin θ cos θ sin² θ అంటే sin θ ఇంటూ
sin theta ఈజ్ ఈక్వల్స్ టు 4. ఓకేనండి. సో ఇక్కడ ఇంకో 2 ఉండిపోయింది ఇంటూ 2. 2 2s are 4. లేకపోతే పని చేద్దాం, ఇక్కడే క్యాన్సిల్ చేసేద్దాం. sin theta క్యాన్సిల్. 2 2s are 4. ఈ 4 దీంట్లో క్యాన్సిల్ అయిపోయింది. ఇక మిగిలింది ఏంటంటే cos theta బై sin theta. దీన్ని ఎలా రాస్తాను నేను? sin theta బై cos theta రివర్స్ చేశాను. ఇక్కడ ఏం లేదు 1 ఉన్నట్టుగా 1 అని రివర్స్ చేసినా మళ్ళీ ఏమొస్తుందండి 1. సో tan theta ఈజ్ ఈక్వల్స్ టు 1. సో theta ఈజ్ ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ ఆఫ్ 1. tan ఇన్వర్స్ ఆఫ్ 1 అంటే ఎంతంటే 45 degrees అని. లేదా ఇంకా మీకు అర్థం అవడం కోసం ఈ 1ని ఎలా రాస్తానంటే tan ఇన్వర్స్ ఆఫ్ tan 45. ఇప్పుడు tan క్యాన్సిల్ అయిపోతే ఇంక మిగిలింది tan ఇన్వర్స్ tan క్యాన్సిల్ అయిపోతే theta ఈజ్ ఈక్వల్స్ టు ఎంతంటే 45 degrees. సో ఆన్సర్ ఎంతంటే 45 degrees అండి. ఆప్షన్ డి. నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం అండి. సో ఇప్పుడు ఏమంటున్నారంటే ఏ బాల్ ఈజ్ డ్రాప్డ్ ఫ్రమ్ ఏ స్పేస్ క్రాఫ్ట్ రివాల్వింగ్ అరౌండ్ ది ఎర్త్. సో ఇప్పుడు దీన్ని నేను ఎర్త్ అనుకున్నాను. ఈ ఎర్త్ చుట్టూ ఒక ఆర్బిట్లో స్పేస్ క్రాఫ్ట్ అనేది ఒకటి మూవ్ అవుతుంది. సో హైట్ ఆఫ్ 120 kilometers. సో ఎంత హైట్లో? 120 kilometers హైట్లో రివాల్వ్ అవుతుంది. వాట్ విల్ హ్యాపెన్ టు ది బాల్? సో ఆ బాల్ చూడు ఇలా మూవ్ అవుతున్నప్పుడు దీని నుంచి ఒక బాల్ అనేది రిలీజ్ అయింది. అంటే బాల్ అనేది డ్రాప్ దాంట్లోంచి పడిపోయింది. సో ఇప్పుడు ఈ బాల్లో ఏం జరుగుతుంది అనేది ఆప్షన్స్ ఇచ్చాడు చూడండి. సో ఫస్ట్ ఆప్షన్ ఏంటి? ఇట్ విల్ కంటిన్యూ టు మూవ్ ది సేమ్ స్పీడ్ అలాంగ్ ది ఒరిజినల్ ఆర్బిట్ ఆఫ్ ది స్పేస్ క్రాఫ్ట్. రెండోది ఇట్ విల్ మూవ్ ది సేమ్ స్పీడ్ టాంజెన్షియల్లీ టు ది ఒరిజినల్ ఆర్బిట్. నెక్స్ట్ ఇట్ విల్ ఫాల్ డౌన్ టు ది ఎర్త్ గ్రాడ్యువల్లీ, అంటే ఎర్త్ మీద గ్రాడ్యువల్గా పడిపోతుంది అన్నాడు. ఇట్ విల్ గో ఫార్ ఏవే ఈ స్పేస్, అంటే దూరంగా వెళ్ళిపోతుంది అని అన్నాడు. సో చూద్దాం. ఇప్పుడు ఈ శాటిలైట్ వి అనే స్పీడ్తో తిరుగుతుంది అనుకోండి. ఇప్పుడు ఇందులో ఇనీషియల్గా ఈ బాల్ అనేది ఇందులో ఉన్నప్పుడు దాని వెలాసిటీ, ఆ బాల్ యొక్క వెలాసిటీ కూడా ఏమవుతుందండి? వి అవుతుంది. ఒకవేళ ఇది ఇప్పుడు దీని నుంచి డ్రాప్ అయిపోయినా ఇది ఆర్బిట్లోంచి బయటికి వెళ్ళాలి, అదే ఆర్బిట్లో ఉండిపోయింది. కాబట్టి ఇది ఎంత స్పీడ్తో తిరుగుతుందో ఈ బాల్ కూడా అంతే స్పీడ్తో తిరుగుతుంది. నెక్స్ట్ ఈ స్పేస్ క్రాఫ్ట్ ఏ ఆర్బిట్లో అయితే తిరుగుతుందో అదే ఆర్బిట్లో ఈ బాల్ కూడా తిరుగుతుంది. కాబట్టి ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుందంటే చూడండి, ఫస్ట్ ఆప్షన్. ఇట్ విల్ కంటిన్యూ టు మూవ్ ది సేమ్ స్పీడ్ అలాంగ్ ది ఒరిజినల్ ఆర్బిట్ ఆఫ్ ది ఎయిర్ క్రాఫ్ట్. ఉంది, అర్థమైంది కదండి. సో ఇది ఒక ఆర్బిట్లో తిరుగుతున్నప్పుడు దాంట్లో ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ స్పేస్ క్రాఫ్ట్ స్పీడ్కి ఈక్వల్ అవుతాయి. ఆ స్పేస్ క్రాఫ్ట్లో ఉన్న ఏ బాడీ అయినా సరే ఆ స్పేస్ క్రాఫ్ట్కి ఎంత వెలాసిటీ ఉందో అందులో ఉన్న ప్రతి బాడీకి కూడా అంతే స్పీడ్ అనేది ఉంటుందండి. సో ఆప్షన్ ఏంటి అంటే ఇట్ విల్ కంటిన్యూ టు మూవ్ విత్ ది సేమ్ స్పీడ్ అలాంగ్ ది ఒరిజినల్ ఆర్బిట్ ఆఫ్ ది స్పేస్ క్రాఫ్ట్. అంటే స్పేస్ క్రాఫ్ట్ ఏ ఆర్బిట్లో తిరుగుతుందో అదే ఆర్బిట్లో కంటిన్యూ అవుతుంది, అంతే స్పీడ్తో తిరుగుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ది కరెక్ట్ వన్. ఓకేనండి. నెక్స్ట్ ప్రాబ్లం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ రిమైన్స్ కాన్స్టెంట్ ఫర్ ఏ ప్రొజెక్టైల్ ఫైర్డ్ ఫ్రమ్ ది ఎర్త్. సో ప్రొజెక్టైల్ అంటే ఏంటండి? ఎర్త్తో సమ్ యాంగిల్ చేస్తూ ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని త్రో చేసామనుకోండి, ఆ ఆబ్జెక్ట్ని ప్రొజెక్టైల్ అంటాం. సో ఈ ప్రొజెక్టైల్ పాత్ ఏమొస్తుందంటే పారాబోలిక్ పాత్ అనేది వస్తుంది. ఓకేనండి. సో నెక్స్ట్ ఈ ప్రొజెక్టైల్ మీద యాక్సిలరేషన్ చూద్దాం. వెర్టికల్ యాక్సిలరేషను అండ్ హారిజాంటల్ యాక్సిలరేషను. సో వెర్టికల్ యాక్సిలరేషన్ ఏవై, హారిజాంటల్ యాక్సిలరేషన్ ఏమవుతుందంటే ఏఎక్స్. కానీ ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే బాడీ మీద ఏ పాయింట్ దగ్గర తీసుకున్నా సరే ఏమవుతుందంటే వెర్టికల్ యాక్సిలరేషన్ మాత్రమే ఉంటుందండి. హారిజాంటల్ యాక్సిలరేషన్ ఏమవుతుందంటే 0కి ఈక్వల్ అయిపోతుంది. సో ఈ వెర్టికల్ యాక్సిలరేషన్ దేనికి ఈక్వల్ అవుతుందంటే జీకి ఈక్వల్ అవుతుంది. అర్థమైందండి. అంటే వెర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీలో చేంజెస్ ఉన్నాయి, కానీ ఇక్కడ హారిజాంటల్ వెలాసిటీ కాన్స్టెంట్గా ఉంది. కాన్స్టెంట్ అని ఎందుకు అంటున్నానంటే మనకి యాక్సిలరేషన్ ఫార్ములా ఏంటండి? v - u/t. ఇప్పుడు యాక్సిలరేషన్ 0 అవ్వాలి అంటే ఎప్పుడు అవుతుందండి? వెలాసిటీ అనేది చేంజ్ అవ్వకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇనీషియల్గా u ఉంది అనుకోండి, ఫైనల్గా కూడా u ఉంటే u - u/t దట్ ఈజ్ ఈక్వల్స్ టు 0. అంటే ఇక్కడ దేర్ ఈజ్ నో వెలాసిటీ చేంజ్
అంటే వెలాసిటీ రిమైన్స్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు మాత్రమే ఈ యాక్సిలరేషన్ అనేది 0 అవుతుంది. కాబట్టి ఈ ఆప్షన్లో ఫోర్త్ ఆప్షన్ చూడండి, హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ రిమైన్స్ కాన్స్టెంట్. అంటే ఇనీషియల్గా యూ ఉంది, ఫైనల్గా కూడా యూ ఉంది, అప్పుడు మాత్రమే హారిజాంటల్ యాక్సిలరేషన్ ఇక్కడ 0 అవుతుంది. కాబట్టి మనకి ఆప్షన్ ఏమవుతుందంటే డి. హారిజాంటల్ కాంపోనెంట్ ఏంటంటే u ఈజ్ ఈక్వల్స్ టు u కాస్ థీటా. ఇది ఎంటైర్ ప్రొజెక్టైల్ మోషన్లో కాన్స్టెంట్గానే ఉంటుందండి. ఓకేనండి. నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం, ఏ గ్రాఫ్ బిట్వీన్ టూ క్వాంటిటీస్ p and q ఈజ్ ఏ స్ట్రైట్ లైన్ వెన్. ఎప్పుడు pq ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ అయినప్పుడా, లేదా p/q ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ అయినప్పుడా, pq² ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ అయినప్పుడా, p/q² ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ అయినప్పుడా. సో మనకి ఏదైనా రెండు క్వాంటిటీస్ మధ్యలో గ్రాఫ్ డ్రా చేసినప్పుడు అది స్ట్రైట్ లైన్ అయితే అక్కడ ఏ స్లోప్ అనేది కాన్స్టెంట్ అవుతుందండి. అంటే ఇక్కడ ఏమి ఇచ్చాడు, టూ క్వాంటిటీస్ p ఒకటి q ఒకటి ఇచ్చాడు. సో ఈ కాంటిన్ p అనుకుంటున్నాను, ఈ కాంటిన్ q అనుకుంటున్నాను. ఈ రెండింటికి గ్రాఫ్ డ్రా చేసినప్పుడు స్ట్రైట్ లైన్ వచ్చింది. సో యాంగిల్ థీటా. సో ఇలా రెండు క్వాంటిటీస్ మధ్యలో గ్రాఫ్ స్ట్రైట్ లైన్ వస్తే అక్కడ ఏం కాన్స్టెంట్ అండి, స్లోప్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. సో మనకి స్లోప్ ఫార్ములా ఏంటి అంటే ట్యాన్ థీటా. సో ట్యాన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ ఏం చెప్పొచ్చండి, సో ఇది p అయితే ఇది కూడా p అవుతుంది. ట్యాన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు p/q. సో p/q ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్. సో ఆప్షన్ ఏమవుతుందంటే బి అని. ఓకేనా. సో ఇది మాత్రం కండిషన్ మనకి గుర్తుండాలి. స్లోప్ ఎప్పుడు కాన్స్టెంట్ అవుతుందంటే ఇఫ్ గ్రాఫ్ బిట్వీన్ టూ క్వాంటిటీస్ లేదా p and q ఈజ్ ఏ స్ట్రైట్ లైన్. స్ట్రైట్ లైన్, రెండు క్వాంటిటీస్ మధ్యలో గ్రాఫ్ స్ట్రైట్ లైన్ అయినప్పుడు స్లోప్ అనేది కాన్స్టెంట్గా తీసుకుంటాం. స్లోప్ ఫార్ములా tan θ ఈజ్ ఈక్వల్స్ టు p/q, దట్ ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్. సో ఆప్షన్ బి. నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం, ఏ బాడీ స్టార్ట్ ఫ్రమ్ రెస్ట్ అంటే u ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే ఇనీషియల్ వెలాసిటీ ఈక్వల్స్ టు 0 అండ్ మూవ్స్ విత్ యూనిఫామ్ యాక్సిలరేషన్ if the distance traveled by it in first 2 seconds is x1 and in the next 2 seconds is x2 are related as. ఓకేనండి. సో ఫస్ట్ 2 సెకండ్స్లో ఇది ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఫార్ములా ఏంటంటే ద డిస్టెన్స్ ట్రావెల్ ఇన్ ఫస్ట్ 2 seconds. The distance traveled in first 2 seconds. In first 2 seconds is s equals to ut plus half at square. ఓకేనండి. సో ఎస్ అంటే ఆల్రెడీ ఎంత ఇచ్చాడండి, ఫస్ట్ 2 సెకండ్స్కి డిస్టెన్స్ x1, ఇనీషియల్గా రెస్ట్లో ఉంది కాబట్టి u0, ఫస్ట్ 2 సెకండ్స్ కాబట్టి t ఈజ్ ఈక్వల్స్ టు 2. సో హాఫ్ ఇంటూ కాన్స్టెంట్ యాక్సిలరేషన్ a, t అంటే 2 కాబట్టి 2² ఫస్ట్ 2 సెకండ్స్ అన్నాడుగా. నెక్స్ట్ x1 ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ a ఇంటూ 2² అంటే 4, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2 times. సో మనకి x1 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వచ్చిందంటే 2a వచ్చింది. అంటే ఒక బాడీ అనేది ఇనీషియల్గా ఇలా పడుతుంది అనుకున్నప్పుడు ఫస్ట్ 2 సెకండ్స్లో అది ఎంత డిస్టెన్స్ కవర్ చేసింది అంటే x1 ఈజ్ ఈక్వల్స్ టు 2a డిస్టెన్స్ కవర్ చేసింది. x1 ఈజ్ ఈక్వల్స్ టు 2a డిస్టెన్స్. సో ఇక్కడ ఇనీషియల్గా u ఈజ్ ఈక్వల్స్ టు 0నే స్టార్ట్ అయింది, బట్ ఇక్కడికి వచ్చేసరికి వెలాసిటీ నేను v అనుకుంటున్నాను. సో v నుంచి మళ్ళీ ఫర్దర్గా ఎంత డిస్టెన్స్ వెళ్ళిందంటే x2 డిస్టెన్స్ వెళ్ళింది. ఓకేనండి. అప్పుడు ఇనీషియల్ వెలాసిటీ ఎంత అవుతుందంటే u అవుతుంది. ఓకేనండి. సో ఇప్పుడు v వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. ద వెలాసిటీ ఆఫ్ బాడీ after 2 seconds is v is equals to u plus at. సో v is equals to u అంటే 0 ప్లస్ a ఇంటూ t అంటే 2 seconds కదండి 2, కాబట్టి v is equals to ఎంత వచ్చిందంటే 2a. ఇదే సెకండ్ కేసులో ఏమవుతుందంటే ఇనీషియల్ వెలాసిటీ అవుతుంది. ఓకేనండి. కేస్ 2, ఇది కేస్ 1. నెక్స్ట్ కేస్ 2లో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకుంటామండి, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు. ఫార్ములా
distance travel in next 2 seconds. Distance travel in next 2 seconds is x2 is equals to, ఇంకా డైరెక్ట్ వేసేస్తున్నాను. ఫార్ములా ఏంటంటే s ఈక్వల్స్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. నేను ఫార్ములా రాస్తాను. s ఈక్వల్స్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. సెకండ్ డిస్టెన్స్ ఎంత డిస్టెన్స్ అండి? x2. u అంటే ఇక్కడ v అవుతుంది. సో v నెక్స్ట్ 2 seconds కాబట్టి టైము 2 seconds ప్లస్ హాఫ్ ఇంటూ a ఇంటూ 2 square. సో x2 ఈజ్ ఈక్వల్స్ టు 2v ప్లస్ హాఫ్ ఇంటూ a ఇంటూ 4. ఇది 2 times క్యాన్సిల్ అవుతుంది. చూడండి 2a ప్లస్ మళ్ళీ v అంటే మనకి ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసుకున్నాం ఎంతండి? 2a. సో సబ్స్టిట్యూట్ v వాల్యూ ఇన్ అబోవ్ ఈక్వేషన్. సో ఓకేనండి. సో v వాల్యూ ఎంత? 2a. అదే సబ్స్టిట్యూషన్ చేద్దాం. x2 ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ 2a ప్లస్ 2a. టోటల్ ఎంత? 4a ప్లస్ 2a అంటే ఎంత అండి? 6a. సో x2 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వచ్చిందంటే 6a. దీన్నే ఎలా రాస్తాను నేను? x ఈజ్ ఈక్వల్స్ టు 3 ఇంటూ 2a. మళ్ళీ x2 ఈజ్ ఈక్వల్స్ టు 3 ఇంటూ 2a అంటే కేస్ 1లో 2a అంటే ఎంత అండి? x1. అంటే మనకి ఆన్సర్ ఎంత వచ్చిందంటే x2 ఈజ్ ఈక్వల్స్ టు 3x1. ఆప్షన్ ఎంతండి? ఆప్షన్ డి. ఓకేనండి. నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం అండి. A displacement of a particle moving with uniform acceleration in time t is given by s equals to 30t plus 5t square. Its initial velocity is అంటే u is equals to ఎంత అని అడుగుతున్నాడు. మనకు తెలుసండి ఫార్ములా, డిస్ప్లేస్మెంట్ని డెరివేటివ్ చేస్తే వెలాసిటీ వస్తుంది. సో v is equals to ds by dt. సో d by dt ఆఫ్ s అంటే ఎంత రాసుకోవచ్చండి? 30 ప్లస్ 5t స్క్వేర్. ఓకేనండి. సో ఇక్కడ 30 అనేది కాన్స్టెంట్ కాబట్టి 30 అనేది కాన్స్టెంట్. సో కాన్స్టెంట్కి డెరివేషన్ చేస్తే ఏమొస్తుందంటే 0. అలాగే సో సారీ అండి 30 ఇంటూ టీ మర్చిపోయింది. 30t ప్లస్ 5. సో 30 ఇంటూ d by dt ఆఫ్ t ప్లస్ 5 ఇంటూ d by dt ఆఫ్ t స్క్వేర్. సో డెరివేషన్ చేస్తే ఏమవుతుంది? 30 ఇంటూ dt by dt అంటే 1 ప్లస్ 5 ఇంటూ t స్క్వేర్కి డెరివేషన్ ఏంటండి? 2 ఇంటూ t4. అంటే చూడండి d by dt ఆఫ్ ఫార్ములా ఏంటంటే x పవర్ n తీసుకుంటే n ఇంటూ పవర్లో ఎంత ఉందో అది n ఇంటూ x పవర్ n మైనస్ 1. దిస్ ఈజ్ ది ఫార్ములా. సో ఇక్కడ కూడా ఫార్ములా అప్లై చేస్తే ఇక్కడ n ప్లేస్లో ఎంత ఉందండి? 2 ఉంది కాబట్టి 2 ఇంటూ టీ పవర్ 2 మైనస్ 1. సో 30 ప్లస్ 5 ఇంటూ 5 2 జార్ 10 ఇంటూ టీ. సో ఇక్కడ v వచ్చింది. మనకు కావాల్సింది ఏంటి? ఇనీషియల్ వెలాసిటీ కావాలి. ఇనీషియల్ వెలాసిటీ ఎప్పుడు వస్తుందండి? t ఈజ్ ఈక్వల్స్ టు 0 దగ్గర ఇనీషియల్ వెలాసిటీ వస్తుంది కాబట్టి v at t ఈజ్ ఈక్వల్స్ టు 0. సో 30 ప్లస్ 10 ఇంటూ 0 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 30. ఇదే ఏమవుతుందంటే ఇనీషియల్ వెలాసిటీ. సో u ఈజ్ ఈక్వల్స్ టు 30 మీటర్ పర్ సెకండ్. ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ వన్ అండి. ఓకేనండి, అర్థమైంది కదా. నెక్స్ట్ ప్రాబ్లం. అండి. The acceleration at the end of 2 seconds of a particle whose motion is represented by the equation s equals to 4t cube minus 8t square plus 5t plus 4 is అని అడుగుతున్నాను. అంటే యాక్సిలరేషన్ ఎట్ ది ఎండ్ ఆఫ్ 2 seconds క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. అంటే a at t is equals to 2 ఎంత అని అడుగుతున్నాడు. మనం ఒక ఫార్ములా గుర్తుపెట్టుకుందామండి. ఏంటంటే మనం డిస్ప్లేస్మెంట్కి డెరివేషన్ చేస్తే విత్ రెస్పెక్ట్ టు టైం వెలాసిటీ వస్తుంది. మళ్ళీ వెలాసిటీకి డెరివేషన్ చేస్తే విత్ రెస్పెక్ట్ టు టీ యాక్సిలరేషన్ వస్తుంది.
ఓకేనండి, ఇది మాత్రం బాగా గుర్తుండాలి. ఏంటండి, డిస్ప్లేస్మెంట్కి డెరివేషన్ చేస్తే మనకి ఏమొస్తుంది, వెలాసిటీ. వెలాసిటీకి డెరివేషన్ చేస్తే యాక్సిలరేషన్. ఓకేనండి. సో ఫస్ట్ సొల్యూషన్ ఇచ్చిన ఈక్వేషన్ రాసుకుందామండి. సో ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు, గివెన్ 4t³ మైనస్ 8t² ప్లస్ 5t ప్లస్ 4. ఓకేనండి. సో ఇప్పుడు వెలాసిటీ ఫైండ్ అవుట్ చేద్దాం. v ఈజ్ ఈక్వల్స్ టు ds బై dt. సో d బై dt ఆఫ్ s అంటే ఏం రాసుకోవచ్చండి ఈక్వేషన్, 4t³ మైనస్ 8t² ప్లస్ 5t ప్లస్ 4. ఓకేనండి, డెరివేషన్ చేద్దాం. సో 4 ఇక్కడ కాన్స్టెంట్కి డెరివేషన్ రాయలేం, బయట రాస్తాం. t³ ఫార్ములా ఇందాక చెప్పాను కదండి, d బై dx ఆఫ్ లేదా dx ఆఫ్ x పవర్ n అని ఫార్ములా ఉందనుకోండి, n ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1. అంటే ఈ పవర్లో ఏదైతే ఉందో అది ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1. అదే ఇక్కడ ఫార్ములా చేస్తాం. ఏంటి అంటే పవర్లో ఏముందండి, 3, t పవర్ 3 మైనస్ 1 మైనస్ 8 అనేది కాన్స్టెంట్. మళ్ళీ టీకి డిఫరెన్షియేషన్ చేస్తాం, 2 ఇంటూ t పవర్ 2 మైనస్ 1. ఈ ఫార్ములా అప్లై చేస్తున్నానండి. పవర్లో ఏదైతే ఉందో అది ఫ్రంట్ ఉంటుంది, t పవర్ 2 మైనస్ 1 ఇంటూ ప్లస్ 5 ఇంటూ ఇక్కడ ఏముంటుందండి 1. కాబట్టి d బై dt ఆఫ్ t అంటే చూడండి, మనం d బై dt ఆఫ్ ఏం చేస్తున్నాం, t చేస్తున్నాం. అప్పుడు dt క్యాన్సిల్ అయిపోతే ఇంక మిగిలింది ఏముంటుంది, 1. కాబట్టి 5 ఇంటూ 1. నెక్స్ట్ కాన్స్టెంట్కి డెరివేషన్ చేస్తే ఏమొస్తుందంటే 0. ఓకేనా. సో ఇప్పుడు మొత్తం చేద్దాం. 4 ఇంటూ 4 3s are 12 t² మైనస్ 8 2s are 16, 2 మైనస్ 1 అంటే t ప్లస్ 5. ఓకేనండి, దిస్ ఈజ్ వెలాసిటీ. మళ్ళీ ఇప్పుడు యాక్సిలరేషన్ కదండి మనల్ని అడిగింది వాడు, కాబట్టి మళ్ళీ డెరివేషన్ చేయాలి. a ఈజ్ ఈక్వల్స్ టు dv బై dt. సో d బై dt ఆఫ్ v ఎంతండి, 12t² మైనస్ 16t ప్లస్ 5. డైరెక్ట్ రాస్తానండి. 12 కాన్స్టెంట్, t² డెరివేటివ్ 2t. మీరు ఈ ఫార్ములా అప్లై చేసినా మళ్ళీ అదే వస్తుంది, 2t మైనస్ 16 ఇంటూ టీకి డెరివేటివ్ అంటే 1, కాన్స్టెంట్కి డెరివేటివ్ అంటే 0. ఓకేనండి. సో 12 2s are 24 ఇంటూ t మైనస్ 16. దిస్ ఈజ్ ద యాక్సిలరేషన్. బట్ మనకి ఏం అడిగాడండి, యాక్సిలరేషన్ ఎట్ t ఈజ్ ఈక్వల్స్ టు 2 seconds దగ్గర అడిగాడు. యాక్సిలరేషన్ ఎట్ t ఈజ్ ఈక్వల్స్ టు 2 చేస్తే 24 ఇంటూ 2 మైనస్ 16. 24 2s are 48 మైనస్ 16. చూడండి, 8లో 6 తీస్తే 2, 4లోంచి 1 అంటే 3. సో యాక్సిలరేషన్ a ఈజ్ ఈక్వల్స్ టు 32 మీటర్ పెర్ సెకండ్ స్క్వేర్. ఆప్షన్ చూడండి. సో ఫస్ట్ ఆప్షన్. ఓకేనండి, అర్థమైంది కదా. నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం అండి. 4 projectiles are fixed with the same velocities at angles 25 degrees, 40 degrees, 55 degrees and 70 degrees with the horizontal. The range of projectile will be largest for the one projected at an angle is dash. అంటే దీని మీనింగ్ ఏంటంటే, ప్రాబ్లం మీనింగ్ ఏంటంటే 4 ప్రొజెక్టైల్స్ తీసుకున్నాడు. ఈ 4 ప్రొజెక్టైల్స్ని కూడా ఏం చేశాడంటే సేమ్ వెలాసిటీతో ప్రొజెక్ట్ చేశాడు. అంటే ఇక్కడ ఇనీషియల్ వెలాసిటీ అనేది కాన్స్టెంట్గా ఉంచాడు. నెక్స్ట్ ప్రతి ప్రొజెక్టైల్ డిఫరెంట్ యాంగిల్స్తో ప్రొజెక్ట్ చేశాడు విత్ ది హారిజాంటల్, అంటే ఎర్త్తో చేసే యాంగిల్ మారుస్తూ ప్రొజెక్ట్ చేశాడు. ఒకటి 40 degrees, అలాగే 55 degrees, ఇంకోటి వచ్చేసి 70 degrees. ఇప్పుడు వాడు అడిగింది ఏంటంటే ఈ 4 ప్రొజెక్టైల్స్లో ఏ ప్రొజెక్టైల్ దగ్గర మ్యాక్సిమం రేంజ్ ఉంటుంది, ఆర్ మ్యాక్స్ అనేది వస్తుంది అని అడుగుతున్నాడు. ఆర్ మ్యాక్స్ ఈ 4 ప్రొజెక్టైల్స్లో ఏ యాంగిల్ దగ్గర వస్తుంది అని చెప్పేసి అడుగుతున్నాడు. దీనికోసం మనం ఏం చేద్దామంటే రేంజ్ ఫార్ములా రాద్దాం. రేంజ్ ఫార్ములా ఏంటండి, రేంజ్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు u² sin 2θ బై g. ఇదే కదండి ఫార్ములా. సో ఇక్కడ మనకి
చూడండి అన్నీ కూడా సేమ్ వెలాసిటీతో ప్రొజెక్ట్ చేస్తాడు కాబట్టి ఇక్కడ u² అనేది ఏమవుతుందంటే కాన్స్టెంట్ అవుతుంది. అలాగే g కూడా ఏమవుతుందంటే కాన్స్టెంట్ అవుతుంది. ఈ రెండు కాన్స్టెంట్ని తీసేస్తే ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ప్రపోర్షనల్ అవుతుంది sin 2θ. r ఈజ్ ప్రపోర్షనల్ టు sin 2θ. అంటే ప్రపోర్షనాలిటీ మీనింగ్ ఏంటండి, ఆర్ వాల్యూ పెరుగుతుంటే sin 2θ వాల్యూ కూడా పెరుగుతుంది, లేదా sin 2θ వాల్యూ పెరుగుతుంటే ఆర్ వాల్యూ కూడా పెరుగుతుంది. ఓకేనా, అంటే ఇప్పుడు sin 2θ వాల్యూ మ్యాక్సిమం ఎక్కడైతే ఉంటుందో ఆర్ మ్యాక్సిమం కూడా అదే యాంగిల్ దగ్గర వస్తుంది. ఓకేనా, మరి సైన్ వాల్యూస్ ఎక్కడ మ్యాక్సిమం అవుతాయి మనకి తెలుసు. సైన్ మినిమం వాల్యూ ఎంత 0 degrees, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 0. సైన్ మ్యాక్సిమం వాల్యూ ఎక్కడ sin 90 degrees, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఓకేనండి, ఇప్పుడు sin 2θలో మనం ఈ ఆప్షన్స్లో ఇచ్చిన అన్ని వాల్యూస్ సబ్స్టిట్యూషన్ చేసుకుంటూ వెళ్తాం. ఏ వాల్యూ దగ్గర అయితే 1కి మ్యాక్సిమం అంటే 1కి దగ్గరగా వస్తుందో ఆ వాల్యూయే మ్యాక్సిమం వాల్యూ. ఆ మ్యాక్సిమం వాల్యూ దగ్గరే ఆర్ కూడా ఏమవుతుందంటే మ్యాక్సిమం అవుతుంది. ఓకేనండి, సో సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఫస్ట్ది ఎంత, sin 2θ 2 × 25 అంటే sin 50 degrees. sin 2 × 25 దట్ ఈజ్ ఈక్వల్స్ టు sin 50 degrees. నెక్స్ట్ sin 2 × సెకండ్ది ఏంటండి 40 degrees, దట్ ఈజ్ sin 80 degrees. నెక్స్ట్ sin 2 × 55 degrees, దట్ ఈజ్ sin 110 degrees. నెక్స్ట్ sin 2 × 70 degrees అంటే ఎంత అవుతుందండి sin 140 degrees. ఒకసారి చూడండి ఈ నాలుగిట్లో ఏది sin 90కి దగ్గరగా ఉందో అదే 1కి దగ్గరగా ఉన్నట్టు కదా, అప్పుడు sin మ్యాక్సిమం వాల్యూ 1 దగ్గర వస్తుంది. కాబట్టి sin 80 వాల్యూ అనేది sin 90 degreesకి దగ్గరలో ఉంది. కాబట్టి sin 80 వాల్యూ ఏ యాంగిల్ దగ్గర వచ్చింది మనకి, θ ఈక్వల్స్ టు 40 degrees దగ్గర వచ్చింది. కాబట్టి ఆర్ మ్యాక్సిమం కూడా ఎక్కడ ఉంటుంది అంటే θ ఈజ్ ఈక్వల్స్ టు 40 degrees దగ్గర ఉంటుంది. కాబట్టి ఆప్షన్ ఎంత అవుతుందంటే 40 degrees అని. సో ఈ ప్రాబ్లంతో మనకి కైనమేటిక్స్లో ప్రీవియస్ ఎంసెట్ బిట్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నామండి. సో మీరు ఫార్ములాస్ అన్నీ కూడా థరోలీ చదువుకోండి. చూడండి, కంపేర్ చేస్తూ చదువుకోండి. స్ట్రైట్ లైన్ మోషన్లో ఉన్న ప్రాబ్లమ్స్ అలాగే మోషన్ ఇన్ ఏ ప్లేన్లో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా కంపేర్ చేస్తూ చదువుకోండి. డైలీ ఫార్ములాస్ చదవండి. అదేవిధంగా ఈ చెప్పినటువంటి మోడల్ ప్రాబ్లమ్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. మీరు రాబోయే ఈ ఏపీ సెట్లో మంచి ర్యాంక్ తెచ్చుకోవాలని కోరుకుంటున్నానండి. నెక్స్ట్ క్లాస్లో మనం నెక్స్ట్ టాపిక్లోకి ఎంటర్ అయిపోదాం. సో నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.